పసికందుని తల్లిదండ్రులతో సహా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు శోభరం. జ్యోతి అనే పేరు పెట్టుకున్నాడు. కన్న కూతురికి ఎంత చేయగలడో అంతకన్నా ఎక్కువే చేశాడు. మంచి స్కూల్లో చేర్పించి గొప్పగా కష్టపడి బాగా చదివించాడు. జ్యోతి తన కన్న కూతురు కాదు అనే ఆలోచన కూడా ఆమెకు రాకుండా పెంచాడు శోభరం. అందరూ జ్యోతిని, ఆమె తెలివిని చూసి అసూయతో స్కూల్లో, వీధుల్లో కూరగాయలు అమ్మేవాడి కూతురు చెత్తకుప్పలో దొరికింది అంటూ నానా రకాలుగా వేధించేవారు. కాని అవేమీ తను పట్టించుకోలేదు. తండ్రి శోభరమే తన సర్వస్వం అనుకుంది. నిజానికి శోభరం తన తల్లిదండ్రులను చూసుకోటానికే రోజంతా పనిచేయాల్సి వచ్చింది. దానికి తోడు పసిపాప. తల్లిదండ్రుల ఆలనా పాలనా చూసుకుంటూనే జ్యోతిని కూరగాయలు అమ్మటానికి తన వెంట భుజాన కట్టుకుని తీసుకుని వెళ్లి వచ్చేవాడు. అన్ని కష్టాలు పడుతూ జ్యోతిని కన్న కూతురిలా సాకుతూ వచ్చాడన్న విషయం జ్యోతికి బాగా తెలుసు. అందుకే ఎవ్వరు ఏం వాగినా ఎవ్వరి మాటలూ పట్టించుకునేది కాదు. కొద్ది రోజులకే శోభరం తల్లిదండ్రులు మరణించారు. దాంతో శోభరంకి జ్యోతి, జ్యోతికి శోభరం ఇలా ఒకరికొకరు తోడై బ్రతికారు. అప్పటికి కూరగాయల వ్యాపారం కొంచెం పెరగటంతో జ్యోతిని మంచి స్కూల్లో జాయిన్ చేసి, తల్లి, మనల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా వేధిస్తూనే ఉంటారు, కిందకి లాగటానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్ల గురించి మనం ఆలోచించటం మొదలు పెడితే మన గురించి ఎవరూ ఆలోచించరు. కాబట్టి ఎవ్వరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు. నా నమ్మకం నువ్వు, నా గర్వం నువ్వు మాత్రం బాగా చదువుకొని నన్ను, నిన్ను ఎంతగానో వేధించిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే స్థాయికి ఎదగాలి. ఈరోజు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ అదే నోటితో మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటూ అనుక్షణం జ్యోతిలో కసిని నూరిపోసేవాడు. దాంతో జ్యోతి చదువుపై మాత్రమే ఫోకస్ చేయగలిగేది. అలా డిగ్రీ పూర్తి చేసుకుని యూపీఎస్సీ పరీక్షలు రాసి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా బాధ్యతలు తీసుకుంది జ్యోతి.